ప్రిన్సిపాల్ గారు ఎన్ని రోజుల నుంచి నిల్ అవుతున్నారు? అమ్మమ్మ అమ్మ ఏమైతుంది? పాప ఏమైతుంది? కొట్టుకోగట ఏ స్కూల్ చదువుకుంటుందమ్మా? ఏడకేడకమ్మ ఏడకేడక అవని బిడ్డ చూస్తారా అవనని మమ్మల్ని ఇస్తారే తల్లి అవనే నిలబడాలే తల్లి అవనే ఎట్లా బతకాలే తల్లి అవన బిడ్డ అవన బిడ్డ అవనే ఎట్లున్నది చాలా పీక్స్ లో ఉన్నాం ఆకులు పట్టుకుంటే ఏమి రాదు. వాళ్ళు ఇప్పుడు ఉన్నప్పుడు పిలిపిస్తే ఏదో దొరుకుతుంది. అన్నదే అవ్వ అవనేను కక్కుకున్నా అన్నదే అవ్వ అవనకు సఖ్యమైతే లేదన్నదే అవ్వ నేను భుజాలు చేసుకొని అవ్వ అవనెందుగా పోయిందే అవ్వ అవనెందో వల్ల తీసిపోయిందే అవ్వ అవనకు చక్కెర కావాలన్నదే అవ్వ అవ గురువాది పెట్టంగా అవ్వ అవనెత్తి తీసేసిందే తల్లి వాళ్ళు ఏం చేసిండ్రే అవ్వా అలా ఏం తిన్నవే అవ్వా ఏం పెట్టిండ్రో చెప్పలేదే అవ్వా అవ నేనేం తిన్నా చెప్పలేదే అవ్వా ನನಗೆ ఎన్నొద్దులు ఆయన అవ్వా ನನಗೆ జ్వరం కొట్టబట్టి అవ్వా వాళ్ళు అడగలేరే అవ్వా నా బిడ్డని ఇంత అన్యాయం చేసిరే అవ్వా ఇంత వెండి వేసిరే అవ్వా. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల్ హెడ్ క్వార్టర్. మేము ఇక్కడ ముక్కలు నివసించడానికి వచ్చినాము కూలి పనికి. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ పోచంపల్లిలో మా పాప చదువుకుంటుంది. గత 3 సంవత్సరాల నుంచి చదువుకుంటుంది. ఆ పాప 7వ తారీఖు 12వ నెల 2025 నాడు మాకు ఫోన్ చేయడం జరిగింది. వామిటింగ్ అని ఫోన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ మా మిస్సెస్ వచ్చి నిర్మల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. 7-8 గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినాం. 8వ తారీఖు 8, 9, 10 స్వప్న మేడం దాంట్లో జాయిన్ చేసినాం. దాని తర్వాత సీరియస్ వెంటిలేటర్ పైన సీరియస్ కాగానే నీలోఫర్ హాస్పిటల్కు 10వ తారీఖు నాడు తీసుకెళ్ళాం. రెడ్ హిల్స్ ఏరియా. పాపకు ఓన్లీ మాకు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ చెప్పింది, పోచంపల్లి చెప్పింది మాత్రం ఓన్లీ వామిటింగ్ వస్తుందని చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్కు నిర్మల్ జరిగితే ఆల్రెడీ పసిరికలో అటెంప్ట్ అయినాయి, లివర్ ప్రాబ్లం అయింది, డెంగ్యూ మెదడుకి ఎక్కింది సార్. ఇంతకుముందు ఏం లేకుండా సార్, ఒక ప్రాబ్లం లేకుండా. ఆమె ప్రాబ్లం అంటే ఒకటే ఉంటుంది, చెవు నొప్పి, యూరిన్ ప్రాబ్లం. యూరిన్ అంటే మొత్తానికి అంటే చిన్నప్పటి నుంచి పోసుకుంటుంది అన్నట్టు, నైట్లో పోసుకుంటుంది. అది కూడా మిగతాది ఏముండదు సార్. ఆమెకి ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏమైనా ఫోన్ చేసి హాస్టల్ నుంచి? ఫుడ్ మాకేం లేదు, ఫుడ్ ప్రాబ్లం, ఆడ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి హాస్టల్లో మాకు ఏం ఒకటే చెప్పింది సార్, వామిటింగ్ అవుతుందని చెప్పింది అంతే. వామిటింగ్ అవుతుందని చెప్పిండు. పాప చెవు నొప్పి ఫస్ట్ చెవు నొప్పితోటి 5వ తారీఖు నాడు చెవు నొప్పికి ట్రీట్మెంట్ వేసిందని చెప్పిండు. తర్వాత మాకు ఏం చెప్పలేదు సార్ అని చెప్పేసి చెప్పిండు. ఓన్లీ మాకు వామిటింగ్ అవుతుందని చెప్పిండు అంతే. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పసిరికలు వెళ్ళినాయి. అప్పుడే ఆల్రెడీ మాకు తిట్టిండు, మీరు పేరెంట్స్ అయినా మీరు అని చెప్పి చేసిండు. మేడం హాస్టల్ ఉండే హాస్టల్కి వెళ్ళి తోలుకొచ్చాం సార్ అంటే కూడా వాళ్ళకు కూడా బుద్ధి లేదా, సార్లకు బుద్ధి లేదా, వాళ్ళకి తెలియదా, వాళ్ళకి ఇంత నెగ్లెక్ట్ చేసిందా అని చెప్పేసి కూడా మొత్తానికి
ఎవరన్నా సార్ అన్నమాట అక్కడ ఉన్న సార్లు అన్నారు ఏ సార్ అంటే ఎంబీబీఎస్ డాక్టరే మంచి నాకు పర్సనల్గా కూడా సూపరింటెండెంట్ సార్ పిలిపించి మరీ చెప్పిండు నాకు పాప కండిషన్ సీరియస్ ఉన్నది. పర్సనల్గా పిలిపించి సార్ మీకు నిజం చెప్తున్నాను, నాకు పర్సనల్గా పిలిపించి సార్ ఛాంబర్ మాట్లాడిపించింది నాకు. ఏమన్నాడు? సార్ ఛాంబర్ పాప కండిషన్ సీరియస్ అయిపోయింది, మీరు ఇమ్మీడియట్లీ గాంధీ హాస్పిటల్ లేకుంటే నీలోఫర్ హాస్పిటల్ మీకు తగినంత ఇక్కడ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆల్రెడీ నా దగ్గర చిట్టి కూడా రాసిచ్చిండు సారు. అరే మేడం తీసుకున్నాను నిర్లక్ష్యం మొత్తం హాస్టల్ వాళ్ళే సార్. ఎందుకంటే క్లాస్ టీచర్ ఒక నెల నుంచి లాంగ్ లీవ్ ఎట్లా పెడుతుంది, ఒకటి ప్రిన్సిపల్ కూడా లాంగ్ లీవ్లో ఉంటుంది, రెండోది వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే మా పాప ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది సార్. చనిపోయింది, డెట్ అయింది సార్. ఆల్రెడీ 4:30కి డెట్ అయింది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.